డయాబెటీస్ మనందరికీ తెలిసిన లేదా ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కనిపించే షుగర్ వ్యాధి. డయాబెటీస్ లేదా షుగర్ అనగానే ముందుగా వినిపించే పదం ఇన్సులిన్. షుగర్ బారిన పడితే ఇన్సులిన్ తప్పనిసరా? మీరు షుగర్ పేషెంట్ అయితే ఇన్సులిన్ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వాడాలి? ఒకవేళ ఇన్సులిన్ అవసరం లేకపోయినా లేదా తప్పుగా వాడినా మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరుపై పడే ప్రభావం ఎలా ఉంటుంది? ఈ రోజు వీడియోలో మనం ఇన్సులిన్ యొక్క డార్క్ సైడ్, దుష్ప్రభావాలు, వాడే సరైన విధానం అన్నింటినీ లోతుగా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఇన్సులిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసే హార్మోన్. ఇది రక్తంలో గ్లూకోజ్ను కణాల్లోకి తీసుకెళ్లి శక్తిగా మార్చుతుంది. అయితే డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది లేదా అసలు పనిచేయదు. అందుకే ఇంజెక్షన్ రూపంలో బయట నుండి ఇన్సులిన్ ఇస్తారు. ఇక్కడ ఇన్సులిన్ మన శరీరంలో ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఇన్సులిన్ కనుక లేకపోతే రోడ్పై బస్ ఎక్కలేక బస్ స్టాప్ దగ్గర నిలబడిపోయిన ప్రయాణికుల్లాగా షుగర్ రక్తంలోనే తిరుగుతూ ఉంటుంది. అదే ఇన్సులిన్ ఉంటే అది బస్ కండక్టర్ లాగా కణాల్లోకి షుగర్ని ఎక్కిస్తుంది. మరి ఈ ఇన్సులిన్ వల్ల ఉపయోగం ఏంటంటే రక్తంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా కిడ్నీలు, గుండె, కళ్ళు త్వరగా దెబ్బతినకుండా కాపాడుతుంది. ప్రస్తుతం ప్రతి ఇంటికి ఒక షుగర్ పేషెంట్ ఉంటున్నారు కదా. వీరిలో కొంతమందికి డాక్టర్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది డయాబెటీస్ పేషెంట్స్కి ఒక ప్రాణరక్షక ఔషధం లాంటిది. రక్తంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ అదే ఇన్సులిన్ సరిగ్గా వాడకపోతే లేదా ఎక్కువ మోతాదులో వాడితే శరీరానికి అనేక రకాల ప్రభావాలు వస్తాయి. మొదటగా ఇన్సులిన్ ఎక్కువగా తీసుకుంటే హైపోగ్లైసీమియా అనే పరిస్థితి వస్తుంది. అంటే రక్తంలో షుగర్ ఒక్కసారిగా పడిపోవడం. దీనివల్ల చెమటలు, వణుకు, తల తిరగడం, గందరగోళం, మూర్ఛ, మరీ ఎక్కువైతే కోమా లేదా ప్రాణాపాయం. ఈ ఒక్క సమస్యని డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా ప్రమాదకరం. రెండవది, దీర్ఘకాలంగా ఇన్సులిన్ వాడే వాళ్లలో బరువు పెరగడం సాధారణం. అదనంగా వచ్చే షుగర్ శరీరంలో ఫ్యాట్ గా నిల్వ అవుతుంది. దీనివల్ల ఊబకాయం పెరిగి హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ అవుతుంది. ఇంకో సమస్య చర్మంపై ఇంజెక్షన్ ప్రభావం. ఒకే చోట మళ్ళీ ఇంజెక్షన్ వేస్తే ఆ ప్రాంతంలో చర్మం గడ్డకట్టినట్లు, కఠినంగా లేదా పాలిపోయినట్లు మారుతుంది. దీన్ని లిపోడిస్ట్రోఫీ అని అంటారు. ఇది వస్తే ఇన్సులిన్ శరీరంలో సరిగ్గా కలవదు, దాంతో షుగర్ కంట్రోల్ అవ్వదు. ఇక నాలుగవది, ఇన్సులిన్ తప్పుగా వాడటం వల్ల కళ్ళపైన కూడా ప్రభావం కలిగే అవకాశం ఉంది. డయాబెటిక్ రెటినోపతి అనే సమస్యతో కళ్ళలో రక్తనాళాలు దెబ్బతింటాయి, మసక చూపు వచ్చే అవకాశం ఉంటుంది. నరాల సమస్యలు, చేతులు, కాళ్ళలో నొప్పి, కాలినట్టు అనిపించడం, చెమటలు లేదా సెన్స్ తగ్గిపోవడం లాంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఇన్సులిన్ ఎక్కువ డోస్ లేదా తక్కువ డోస్ లేదా టైమింగ్ పాటించకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ అస్తవ్యస్తం అవుతాయి. ఆ మార్పుల వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి కాలక్రమంలో కిడ్నీస్ డ్యామేజ్ కూడా అవుతాయి. మరి చూశారు కదా, ఇన్సులిన్ తప్పుగా అంటే సరైన విధంగా వాడకపోతే కలిగే అనర్థాలు. అందుకే ఎప్పుడు డాక్టర్ సూచనల ప్రకారం మాత్రమే వాడాలి. టైమింగ్, కరెక్ట్ డోస్ తప్పక పాటించాలి. ఇంజెక్షన్ సైట్ అంటే ఎప్పుడు ఒకే చోట కాకుండా మార్చుతూ ఉండాలి. కిడ్నీస్, గుండె, కళ్ళు చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇన్సులిన్ ఎక్కువ వేడి లేదా ఎక్కువ చల్లదనంలో నిల్వ చేయకూడదు. చివరగా ఇన్సులిన్ అసలు ఎలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి అవుతుందో చూద్దాం. షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే షుగర్ టెస్ట్ 3 విధాలుగా చేస్తారు. వాటిల్లో మొదటిది ఫాస్టింగ్ షుగర్, అంటే తినకముందు 250 mg/dl కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఇక్కడ డిఎల్ అంటే 1 డెసిలీటర్, అంటే 100 మిల్లీలీటర్ల రక్తంలో ఎంత మిల్లీగ్రాముల షుగర్ ఉందో చూపిస్తుంది. కానీ ఇది 250 mg/dl కంటే ఎక్కువైతే మీ శరీరంలో ఇన్సులిన్ పనిచేయడం లేదు లేదా తక్కువగా ఉంది అని అర్థం. అలాంటప్పుడు టాబ్లెట్స్ ఒక్కటే ఉపయోగం ఉండదు, ఇన్సులిన్ అవసరం అవుతుంది. రెండవది ర్యాండమ్ షుగర్, అంటే భోజనం చేసినా చేయకపోయినా ఎప్పుడైనా తీసే షుగర్ టెస్ట్. సాధారణంగా 200 mg/dl లోపు ఉండాలి. కానీ అది 300 నుంచి 350కి మించి ఉంటే బ్లడ్లో షుగర్ చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఈ పరిస్థితిలో టాబ్లెట్స్తో శరీరాన్ని బలవంతంగా కంట్రోల్ చేయడం కష్టం. కాబట్టి ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా షుగర్ని త్వరగా కంట్రోల్ చేస్తారు. మూడవది HbA1c, అంటే గ్లైకేటెడ్ హెమోగ్లోబిన్ టెస్ట్. ఇది ఒక స్పెషల్ టెస్ట్. ఇది గత 3 నెలల పాటు మీ బ్లడ్ షుగర్ ఎలా ఉందో సగటు చూపుతుంది. నార్మల్ వ్యక్తుల్లో ఇది 5.6% కంటే తక్కువగా ఉంటుంది. కానీ ఇది 10% కంటే ఎక్కువగా ఉంటే షుగర్ చాలా కాలంగా కంట్రోల్లో లేదని, టాబ్లెట్స్ పనిచేయడం లేదని అర్థం. అలాంటప్పుడు డాక్టర్స్ ఇన్సులిన్ స్టార్ట్ చేస్తారు.
ఇక టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారిలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేయదు. టాబ్లెట్స్ వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి వారికి జీవితాంతం ఇన్సులిన్ తప్పనిసరి అవుతుంది. ఇంకొకటి గర్భిణీ స్త్రీలు. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీకి ఇచ్చే ఓరల్ షుగర్ టాబ్లెట్స్ రక్తం ద్వారా ప్లాసింటా దాటి నేరుగా బేబీకి చేరుతాయి. దీంతో బేబీకి హైపోగ్లైసిమియా లేదా ఇతర అభివృద్ధి సమస్యలు, జన్యులోపాలు వచ్చే ప్రమాదం ఉందని కొన్ని రీసెర్చెస్ చెబుతున్నాయి. అందుకే కొంతమంది డాక్టర్స్ ఇన్సులిన్ మాత్రమే సజెస్ట్ చేస్తుంటారు. చివరగా డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ లేదా కోమా ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సులిన్ వెంటనే వేయాల్సి వస్తుంది. లేకపోతే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. సో మొత్తంగా చూస్తే ఇన్సులిన్ ప్రాణరక్షక ఔషధం. కానీ అది తప్పుగా వాడితే శరీరంలోని ప్రతి ముఖ్యమైన అవయవం దెబ్బతింటుంది. అందుకే డాక్టర్ సూచనలు పాటించి డైట్, ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.